గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత గాబ్రియేలు దూత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ లోకరక్షకుడు ఎప్పుడు జన్మించునో? దయాప్రాప్తురాల, నీకు శుభము. ప్రభువు నీకు తోడై ఉన్నాడు. ఈ శుభవచనం ఏమి? మరియా, భయపడకు, దేవుని వలన నీవు కృప పొందెదవు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనుదువు. ఆయనకు యేసు అను పేరు పెట్టెదు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనంపై ఆయనకిచ్చెను. ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండును, అంతము లేనిదై ఉండును. నేను పురుషుని ఎరుగని దాననే, ఇది ఎలాగ జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదకు వచ్చును. సర్వోన్నతుని యొక్క శక్తి నిన్ను కమ్ముకొనును. గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కాదు. ప్రభువు దాసురాలుని, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక.